వెల్కమ్ టు 108. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు. మహిళల విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. మహిళల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం. మహిళల దినోత్సవం ఎందుకు, ఎలా మొదలైంది, ఈ రోజు అవసరం ఏంటి, మరి ఈ వార్తలు ఈ ఏడాది థీమ్ ఏంటో, చరిత్ర ఏంటిదో తెలుసుకుందాం. 1909 ఫిబ్రవరి 28న యుఎస్ఏలోని న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. కార్మిక కార్యకర్త తెరిసా మల్కేల్ ఈ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడ్మేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ దినోత్సవాన్ని ప్రారంభించారు. దీని ప్రాముఖ్యతను చూసిన ముగ్ధులైన అమెరికన్ సోషలిస్ట్ నాయకులు మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ఆ సమయంలో నిర్దిష్ట తేదీని నిర్వచించలేదు. ఈ నేపథ్యంలో 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐరాస నిర్వహించింది. సంస్థ సంబరాలు ప్రారంభించింది. తదనంతరం ఐక్యరాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున మహిళల హక్కులను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళలు శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉంది. దీని తర్వాత ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా యుఎన్ కొత్త థీమ్ను ప్రవేశపెడుతుంది. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడమే కాకుండా లింగ ఆధారిత భేదము, సమానత్వము లక్ష్యము, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా ఈరోజు అవగాహన కల్పిస్తుంది. మహిళా సంక్షేమంపై దృష్టి సారించిన వివిధ మహిళల సంఘాలు ఈరోజు నిధులు సమకూరుస్తున్నారు. 2024 సంవత్సరం థీమ్ ఏమిటంటే మహిళల్లో పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం చేయండి. 108 టీవీ ప్రేక్షకులకు మహిళల దినోత్సవ శుభాకాంక్షలు.